सबको मेरा नमस्कार। ఈరోజు నేను 9th క్లాసు 3వ పాఠం బదలే అప్నే సోచ్ అనే పాఠానికి వర్క్ బుక్ పార్ట్ బిట్స్ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కోరిక మేరకు నేను ఇచ్చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయొద్దు. వర్క్ బుక్ దగ్గరగా పెట్టుకుని చూసుకోండి. వర్క్ బుక్లో ఏదైనా బిట్స్ ముందు వెనుకలు అయినట్లయితే మీ బుక్ చేంజ్ అయినట్లయితే బిట్ ఆన్సర్ జాగ్రత్తగా చదువుకుని జాగ్రత్తగా ఆన్సర్ పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆన్సర్ అబ్జర్వ్ చేయండి, ఏబిసిడి అనేది కాదు, జాగ్రత్తగా చూసుకోండి. లెసన్ కా నామ్ బదలే అప్నే సోచ్. దీన్ని సుందర్లాల్ బహుగుణ అనే అతను దీనికి కొటేషన్ ఇవ్వడం జరిగింది. పర్యావరణ హమారా రక్షా కవచ్ హై, ఇస్కా సంరక్షణ కర్నా హమారా కర్తవ్య హై అని చెప్పి దీని యొక్క కొటేషన్ అనమాట. అంటే పర్యావరణం మనం జాగ్రత్తగా రక్షించాలని. ఇప్పుడు మనం అంతకుముందు లెసన్ ఎక్స్ప్లెనేషన్ 1 to 3 పార్ట్స్ కింద చేశాను. నేను క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పడం జరిగింది, అది మీరు చూసుకోండి. ఇప్పుడు నేను ఓన్లీ బిట్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పేజ్ నెంబర్ చూసుకోండి, పేజ్ నెంబర్ 58. పేజ్ నెంబర్ 58 ఆబ్జెక్టివ్ పార్ట్ ఉంది కదా, చూడండి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అని ఉంది. అందులో ఫస్ట్ ప్రతి లెసన్కి కూడా ముందు శబ్దార్థం ఉంటుంది. చూడండి, విశ్వ బంధుత్వ కా అర్థ్ అంటే చూడండి, సంసార్ కే సభీ లోగోं में భాయిచారా. బి తజ్జి కా అర్థ్ క్యా హై. తజ్ అంటే వాస్తవికత అని అర్థం. ఇది తథ్యం అంటాం కదా, ఇది నిజమనే అర్థం. ఆ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విలోమ శబ్దం అంటే ఆపోజిట్స్. స్వర్గ్ కా విలోమ శబ్ద నరక్. బి ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే అన్నాడు. వరదానికి ఆపోజిట్ అభిశాప్. ఏ ఉంది చూడండి, అభిశాపం. అమృత్ శబ్ద కా అర్థ విష్. బి నిరాశకి విలోమ శబ్ద ఆశ. చూడండి ఇక్కడ చూడండి, ఆశ. అలాగే త్యాగ్ శబ్ద కా విలోమ శబ్ద స్వార్థ్. అలాగే త్యాగ్ శబ్ద కా విలోమ, త్యాగానికి లోభం అని కూడా ఉంది. ఓకేనా, త్యాగ్ లోభ్. అలాగే తత్సము తద్భవ చూడండి, తత్సము తద్భవ చూడండి. ఓకే, తత్సమరూప్ అన్నప్పుడు తత్సము తద్భవ. గాంవ్కి ఏమన్నాడు, గ్రామ్. గాంవ్ గ్రామ్. చూడండి, గాంవ్కి గ్రామ్ చూడండి. అలాగే నఫరత్కి విదేశీ. నఫరత్ అనే పదం ఎక్కడ శబ్ద స్తోత్రంకి దృష్టి సే హై. నఫరత్ అనే పదము విదేశీ పదము. ఓకేనా. అమృత్ అనే పదానికి శబ్దము అమృత్ శబ్ద హై. ఎలాంటి శబ్దము, తత్సమ తద్భవ అన్నాడు చూడండి. తత్సం, అమృత్ అనేది తత్సం. సాంస్క్రిట్ వర్డ్స్ తత్సం శబ్దాలు చూడండి. ఉపసర్గలు అహింసా శబ్దకి ఉపసర్గ ఆ. అలాగే అవగుణ శబ్దమే ఉపసర్గ క్యా హై, అవగుణకి అవ డి. ఓకేనా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పేజ్ తీయండి. నెక్స్ట్ పేజ్లో నెక్స్ట్ పేజ్ బిట్స్. అనువాద్. అనువాద్కి చూడండి ఉపసర్గు. అనువాద్కి అను. అనువాద్కి అను అని ఉపసర్గు. అలాగే అనువాదకు అను ఉపసర్గు. అలాగే ప్రత్యయాలు చూడండి, ప్రత్యయ యా పరసర్గు. ప్రత్యయ పరసర్గన ఒకటే. భారతీయకి ఈయ అని శబ్దము. ఈయ ఏది, ఇక చూడండి ఉంది. అలాగే బద్సూరత్ అనే పదానికి ప్రత్యయము బద్. సంధి విచ్ఛేదాలు చూడండి. పవన్. పవన్కి అర్థం చూడండి. పవన్ సంధి ఎలా విడదీయాలి, పో ప్లస్ అన్ పవన్. ఓకే, పావన్కి పౌ ప్లస్ అన్ పావన్. అలాగే సి అనమాట. పావన్ మే సంధి విచ్ఛేది క్యా హై అంటే ఆ సంధి ఎలాంటి సంధి అనగానే అయాది సంధి. అయాది సంధి. పవన్ మే సంధి విచ్ఛేద్ కీజియే అంటే అన్నాడు కదా, అది ఎలాంటి సంధి అనగానే అది కూడా అయాది సంధి. పవన్ కూడా అయాది సంధిలే. నెక్స్ట్ చూడండి, సమాసాలు. భారతవాసి. భారతవాసి అనేది సమాసము, తత్పురుష సమాసం. అది 10th క్లాస్లో కూడా మీకు వస్తుంది. భారతవాసిక సమాస విగ్రహవాక్యం చూడండి. విగ్రహవాక్యం భారత్ కా వాసి. భారత్ కా వాసి. అలాగే అంకంకు అక్షరమే లిఖి. అంకెల్ని అక్షరాల్లో ఎలా చెప్పాలి అని చూడండి. 2000
2009 చూడండి 2009. అట్లాగే 1987 1987 సి పెట్టండి. అలాగే సంజ్ఞ చూడండి, సంజ్ఞ అంటే నౌన్ అని తెలుసు మీకు. పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, ఇందులో పక్షి అనేది సంజ్ఞ, సంజ్ఞ మీన్స్ నౌన్. అలాగే వికాస్ కో రోకనే కే లియే మై నహీ కహతీ హై, ఇస్మే సంజ్ఞా శబ్ద. చూడండి వికాస్ అనేది సంజ్ఞా శబ్దం. నెక్స్ట్ పేజ్ చూడండి 60, పేజ్ నెంబర్ 60, పేజ్ నెంబర్ 60 చూడండి. పేజ్ నెంబర్ 60 ఇందులో సర్వనామాలు మీకు తెలుసు బాగా. సర్వనామాలు చూడండి. ఇస్ పర్ అపనే విచార్ బతాయే, అందులో సర్వనామము ఏంటి? అపనే. అపనే అనేది సర్వనామం, బి పెట్టాలి. మై కల్ బొమ్మయి జావుంగా, అందులో మై అనేది సర్వనామం అని మీకు తెలుసు, ఏ. విశేషణాలు చూడండి. విశేషణం हम दुनिया को पावन धाम बनाएंगे, इस विशेषण शब्द पावन, पावन धाम पावन. అట్లాగే ఛాత్రం కో ప్రాచీన సాహిత్యకే అవగత్ అన్నప్పుడు ఇందులో ప్రాచీన అనేది విశేషణం. అగలే బుద్ధ్ కో మై ఘర్ జావుంగి, ఇస్మే విశేష శబ్ద అగలే, అగలే అనేది విశేషణం. అలాగే చూడండి క్రియాపదాలు. క్రియాపదాలు మీకు తెలుసు, పనులన్నీ కూడా క్రియాపదాలు. ఉస్కే సవాలం కో జవాబ్ నహీ థా, క్రియా పహచానియే, థా అనేది క్రియ, థా తేతీలు క్రియాపదాలు. క్రియ ఎప్పుడు కూడా చివరిని వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సాగర్ కే పానీ కా స్తర్ బడతా జా రహా హై, క్రియ. ఇందులో చూడండి బడతా, బడతా అనేది క్రియ. అలాగే క్రియా విశేషణం. విశేషణము ముందు వచ్చేది క్రియా విశేషణం అవుతుంది. చీతా తేజీసే దౌడతా హైలో చీతా అనేది సంజ్ఞ, తేజీసే దౌడతా, దౌడతా హై అంటే క్రియ, తేజీ అనేది క్రియా విశేషణం. చూడండి తేజీ ఎక్కడ ఉంది? ఇక్కడ డి ఉంది, చూడండి డి ఉంది. బచ్చా పితాకే సాద్ విదా హువా హై, ఇందులో కే సాద్ అనేది క్రియా విశేషణం. ఇప్పుడు లింగ బదలన. కవి స్త్రీలింగ శబ్ద క్యా హై? కవయిత్రి, బి చూడండి, కవయిత్రి బి. అట్లాగే మహోదయ్ యహ ఆయే, చూడండి మహోదయ్ అన్నప్పుడు మహోదయి, మహోదయ చూడండి బి కరెక్ట్, మహోదయ యహ ఆయి. అట్లాగే వచనాలు. లడక అంటే ఏకవచన బహువచనాలు, లడక బహువచనము లడకే, లడకే పట్ రహే హే. రాహ శబ్దిక బహువచనం, రాహ అనేదానికి రాహే, రాహే అంటే దారులు అని అర్థం, దారులు. ఓకే నెక్స్ట్ పేజ్ తీయండి ఫాస్ట్గా. ఓకే యహ కారకాలు. యహ హం పర్యావరణ చూడండి కి సమస్య. మనం లెసన్ చదువుకునేటప్పుడు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. యహ రమేష్ కి కితాబ్ హై, ఇక్కడ కీ కారక్. శుద్ధరూప్ చూడండి ఏ. అమృత్, అమృత్ అనే దానికి ఇది రాంగ్, అమృత్ ఏ కరెక్ట్. రామ్నే రోటీ ఖాయా, శుద్ధరూప్ లిఖియే రామ్నే రోటీ ఖాయి కాదు, రామ్నే రోటీ ఖాయి ఏ కరెక్టే. అలాగే మై మేరా కామ్ కర్ రహా హూ, వాక్యమే శుద్ధరూప్ చూడండి మై అప్నా కామ్ కర్ రహా హూ, ఇది చాలాసార్లు వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సహీ క్రమం చూడండి, సహీ క్రమంలో బి. మై కితాబ్ పఢ్ రహా హూ, ఇది కరెక్టే, బి కరెక్ట్. అలాగే మరతే ధ్రువీయ జా బాలు, ఇది కూడా రాంగ్ చూడండి, దీన్ని ఆర్డర్లో పెట్టి రాయాలి మనం. సి ధ్రువీయ బాలు మరతే జా రహే, ఇది లెసన్ చదివినప్పుడు మీరు జాగ్రత్తగా ఆ ఆర్డర్లో గుర్తుపెట్టుకుని చదువుకోవాలి. అలాగే కాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చూడండి. మై పాఠశాల జాతా హూ, కాల్ పహచానియే, జాతా హూ అంటే వర్తమాన కాలం గుర్తుపెట్టుకోవాలి మనం. వహ అమెరికా జాయేగా, జాయేగా అనేది భవిష్యత్తు కాలం. ఓకే ముహావరా కహావత్ చూడండి, ఇందులో రాహ దిఖానా అనేది మార్గదర్శన్ కర్నా, దీనికి ముహావరాకి అర్థం అనమాట. అలాగే విశ్వాస్ జగానాకి భరోసా పైదా కర్నా అనేటువంటిది ముహావరాక అర్థం. ప్లీజ్ నెక్స్ట్ పేజ్ తీయండమ్మా ఫాస్ట్గా. నెక్స్ట్ పేజ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ ఓకే. ఓకే చూడండి ముझे కితాబ్ చాహియే ఇస్ వాక్య హై, ఇందులో అతిరిక్త పరీక్ష ఉపయోగి భాషకి ప్రశ్న అన్నాడు. ముझे కితాబ్ చాహియే ఇది ఎలాంటి వాక్యము అంటే ఇచ్ఛార్థక వాక్యం, ఇచ్ఛార్థక వాక్యం అనమాట, ఇది ఇచ్ఛార్థక వాక్యం. అలాగే ఆజ్ కౌన్ సా దిన్ హై అన్నప్పుడు ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్న క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా మనకు, అది చూసుకోవాలి. ఏది వహ ఆతాతో మై జాతా హూ, యహ వాక్యం ఇది ఎలాంటి వాక్యము అంటే సంకేతార్థక వాక్యం, అంటే డౌట్ అనమాట. అలాగే చూడండి లడకా సే బనా భావవాచక సంజ్ఞ, లడకా లడక్పన్ వేరే, ఇదిగో లడక్పన్ బి. అలాగే సచ్చాయి ఇస్ ప్రకారకి సంజ్ఞ, ఇది ఎలాంటిది సచ్చాయి అంటే భావవాచక సంజ్ఞ, సచ్చాయి భావం.
కాబట్టి చూడండి వహ పాఠశాల జాతా హై వచనం బదులయ్యే వహ దగ్గర బే వస్తుంది మనం वह पाठशाला जाता है इस वाक्य बदलने पर वाक्य होगा उसके पाठशाला उसके द्वारा पाठशाला जाया जाता है చూడండి ఏ కరెక్ట్ ఇందులో मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ చూడండి दुनिया के पर्यायवचन पदाలు संसार विश्व అలాగే చూడండి सोचने पर मजबूर कर दिया रेखांक शब्द का अद्भुत के पर्याय शब्द చూడండి మజ్బూర్ అనే దానికి పర్యాయ శబ్దం మజ్బూర్ అనే దానికి ఏముంది పర్యాయ శబ్దము లాచారు వివశ్ అలాగే నఫరత్ నఫరత్ రేఖాంక శబ్ద का पर्याय शब्द नफरत का भाव అంటే ద్వేష घृణ అట్లాగే చూడండి అమృత్ శబ్దకే పర్యాయ శబ్దం అమృత్కి ఏంటి ఇక్కడ అమృత్ సుధా పీయూష్ పర్యాయ శబ్దాలు పునరుక్తి శబ్द क्या है అంటే रिपीटेड वर्ड हंसते हंसते अట్లాగే भारत का रहने वाला कहलाता है भारतवासी जो पवित्र हो वह कहलाता है पावन అలాగే जिसे पीकर लोग अमर हो जाता है वह कहलाता है अमृत अमृत ओके जिसकी उपमा न दी जा सके इस वाक्य के लिए एक शब्द అంటే అనుపమ్ జిస్కి ఉపమా అంటే దానికి సాటి ఏది లేదు అనడానికి అనుపమం అంటాం భేద్ శబ్దకే బినాద్ శబ్ద భేద్ అనే దానికి అంతర్ రహస్య ఓకేనా భేద్ శబ్దానికి అంతర్ రహస్య నెక్స్ట్ పేజ్ తీయండమ్మా ఒకసారి నెక్స్ట్ పేజ్ ఓకే फल शब्द में फल शब्द के बिनाद शब्द फल అంటే పరిణాము పేడ్గా ఫల్ ఫలితము అంటాం కదా అది కూడా అనమాట ఫల్ అంటాం అది పరీక్షా ఫలితాలు ఫల్ అలాగే ఫ్రూట్ అని అర్థం అలాగే శబ్దకోష్కి అనుసారు సహీ క్రమ హై అని చూడండి శబ్దకోష్కి అనుసారం అంటే దీన్ని బట్టి బర్డ్స్ని బట్టి అమరు ఆస్మాను ఊడాను ఫస్ట్ ఆవస్థ వచ్చింది చూడండి అది చూడండి ऐसे संसाधनों का उपयोग होना चाहिए डैश पुनः प्राप्त किए जा सकते हैं रिक्त स्थानों की सही शब्द पहचाने అన్నట్టు చూడు रिक्त स्थान అంటే బ్లాంక్లో జో పెట్టాలి జో పునః ప్రాప్త पूर्व की ओर से आया है ओर से అనేది రేఖాంక శబ్దకి దృష్టి से क्या है అది ఎలాంటిది అంటే సంబంధబోధక్ मेज डैश बिल्ली है मेज पर मेज के नीचे बिल्ली है मेज के नीचे పరంటి మీద కింద చెట్టు క్రింద మేజబాల కింద పిల్లి ఉందని ఆదరణీయ సంభాజనం ఇక్కడ బ్లాంక్లో ఏం పెట్టాలమ్మా అది ఎలాంటిది అంటే ఒక నిలువుకి ఎత్తి పెట్టి చుక్క పెడతాం కదా అది చూడండి అంటే కామా ఫుల్ స్టాప్ అలాంటివి మనం ఎలాంటి సిగ్నల్స్ అనమాట ఎలాంటివి పెట్టాలని క్వశ్చన్ మార్క్ చూడండి యహ విరామ చిహ్న కహలాతా హై దీన్ని ఏమంటాము విరామ చిహ్నాలు ఏమంటాం దీన్ని ప్రశ్నవాచక అంటాం క్వశ్చన్ మీకు తెలుసు కదా ఓకే ఇప్పుడు వర్కబుక్లో క్వశ్చన్స్ ఉన్నాయి కదా సంయుక్త రాష్ట్ర సంఖ్య బారేమే బతాయే అన్నప్పుడు మనకి వెనకాల క్వశ్చన్లో ఉంటాయి కదా అవి చూసుకోండి మీరు చూడండి ఎక్కడుంది సంయుక్త రాష్ట్ర సంఖ్య బారేమే సంయుక్త రాష్ట్ర సంఖ్యకే బారేమే లిఖియే ఒక చూడు పేజ్ నెంబర్ 49లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది మీరు అది జాగ్రత్తగా సింప్లిఫై చేసి రాసుకోవచ్చు ఇక్కడ జాగ్రత్తగాను అది క్వశ్చన్ మీనింగ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా రాసుకోవాలి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి युगरत्ना के सवालों के बारे में अपने विचार बताइए అన్నట్టు युगरत्ना के विचारों के बारे में अपने विचार ఇక్కడ ఉంది చూడండి ఆ క్వశ్చన్ చూడండి పేజ్ నెంబర్ 49లో సెకండ్ క్వశ్చన్ ఉంది దాన్ని జాగ్రత్తగా రాయండి యుగరత్న సవాళ్ళు అంటే ఆమె విసిన ప్రశ్నలకి మీ జవాబు ఏంటన్నది అది చూడండి అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జాగ్రత్తగా ఇక్కడ రాసుకోండి నెక్స్ట్ మూడోది पर्यावरण के बिगड़ने से क्या समस्या उत्पन्न होती जा रही है చూడండి ఇక్కడ ఉంది పేజ్ నెంబర్ 50లో ఫస్ట్ క్వశ్చన్ पर्यावरण के बिगड़ने से क्या हानि होती है ఆ క్వశ్చన్ మీరు అక్కడ చూసుకుని జాగ్రత్తగా మీరు ఇక్కడ రాసుకోవాలి అలాగే युगरत्ना के स्थान पर अपने होते तो कौन से प्रश्न पूछते हैं युगरत्ना ప్లేస్లో మీరుంటే దాన్ని ఎలా చేస్తారని చూడండి అలాగే 51 పేజ్లో ఉంది పైన చూడండి युगरत्ना के स्थान पर अपने होते तो कौन से पूछते हैं युगरत्ना के स्थान पर मैं होता तो भिन्न प्रश्न पूछता हूँ అంటే మీ యొక్క ఒపీనియన్ రాయాలి हम उस धरती को बचाने के लिए क्या कर सकते हैं हम लोगों का पर्यावरण संरक्षण के लिए कैसे जागरूक कर सकते हैं हम विज्ञान का उपयोग पर्यावरण संरक्षण के लिए किस प्रकार कर सकते हैं आतंकवाद को कैसे समाप्त किया जा सकता है గరీబీ కిస్ ప్రకార్ మిఠాయి జా సక్తే ఈ విధంగా మీకు ఎలా అనిపిస్తే అంటే ఏ విధంగా అనిపించిందని మీ మనసులో భావాలను బట్టి మనం రాయాల్సి ఉంటుంది అది చూసుకుని ఇక్కడ మనం క్వశ్చన్స్ రాసుకోవాలి ఇదమ్మా వర్క్ బుక్ పార్ట్ 3rd లెసను
అది జాగ్రత్తగా మీనింగ్ మిస్ అవ్వకుండా ఇన్కంప్లీటెడ్ సెంటెన్స్ రాయొద్దు, ప్లేస్ సరిపోలేదు కదా అని జాగ్రత్తగా రాయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే నెక్స్ట్ ప్రతి లెసన్కి కూడా నేను ఇలాగ గ్రామర్ పార్ట్ చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా విని అర్థం చేసుకుని జాగ్రత్తగా రాయండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. బుక్ జాగ్రత్తగా పెట్టుకుని, వర్క్ బుక్ జాగ్రత్తగా పెట్టుకుని రాసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. మీరు నేను చెప్పినవి మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.